కాబట్టి నల్లకలువ ఎలా ఉంటుందో అటువంటి కాంతితో అటువంటి వర్ణంతో ఉన్నాడు అర్జునుడు. ఆయన ధనస్సు పట్టుకు నిలబడితే ఎలా ఉన్నాడంటేట ఇంద్రధనస్సు విరిచినటువంటి నల్లమబ్బు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆయన ధనస్సు పట్టుకు నిలబడితే నల్లమబ్బు మధ్యలో మెరిచినటువంటి మెరుపుతీగ ఎలా ఉంటుందో, మెరుపుతీగతో కూడిన మబ్బు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ తెల్లబోయి అబ్బా ఏమి అర్జునుడు అని చూస్తుంటే అందులో ఆ చేతులు అటువంటి చేతులు. ఆయన యొక్క ఆహార్యమునందు ఆయన ఆ సాముద్రికంలో ఆయనకి రామచంద్రమూర్తికి అర్జునుడికి వీళ్ళిద్దరికీ ఉన్న గొప్ప విశేషం ఆ ధనస్సుని ఇలా పట్టుకుంటే అంతంత పొడుగు చేతులు, ఆ బాణాన్ని తీసి సంధించి ఆకర్ణాంతము లాగుతుంటే అంతంత పొడుగు చేతులతో ఆ ధనస్సు పట్టుకుంటే అదొక గొప్ప అందం. కాబట్టి ఆ అర్జునుడు వచ్చి నిలబడ్డాడు. ప్రజలందరూ కూడా ఆ అర్జునుడిని చూసి అనుకుంటున్నారు, చూశారా వీడు చేతులున్నందుకు ధన్యుడు, మనందరినీ రక్షించగలడు, వీడు ఆ చేతులతో బాణాలేసి ధర్మ విరుద్ధమైన వారిని శిక్షించి నిగ్రహించి ధార్మికమైన వాళ్ళని రక్ష చేస్తాడు, వీడే అఖిల శాస్త్రముల యందు అగ్రగణ్యుడు, వీడే ధర్మ విధులు పుట్టినటువంటి భరత వంశంలో విలువుల ముద్ద, కుంతి కడుపున పుట్టినటువంటి మహానుభావుడు అని ఆ కుంతీదేవి కడుపుని కలుసుకుని వాళ్ళందరూ పొంగిపోతే కుంతీదేవి సంతోషంతో కళ్ళు తుడుచుకుంది. ఆవిడ కళ్ళు తుడుచుకుంది. ఒక్కసారి ప్రజలందరిలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆయన గుణములు చెప్పుకుంటుంటే సవ్వడి ఆ రంగమధ్యమునంతంతటా కూడా ఘోషిస్తోంది. అటువంటి సమయంలో అక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఆ ధృతరాష్ట్ర మహారాజు గారు అడిగాడు విదురుణ్ణి, ఏమిటి జనులందరూ అంతా ఏదో ఒక్కసారి మాట్లాడుతున్నారు, ఏమైంది అక్కడ సభలో అని అడిగాడు. అడిగితే విదురుడు అన్నాడు, అదిగోనయా పాండురాజు కుమారుడైనటువంటి అర్జునుడు ధనుర్విద్యా ప్రదర్శనం కోసమని ధనస్సు పట్టుకుని రంగప్రవేశం చేసి నిలబడగాని ఆయన గుణములను ఆయన యొక్క రూపాన్ని చూసి పొంగిపోయినటువంటి ప్రజలు పెద్ద పెట్టున ఒక్కసారి మాట్లాడుకోవడం వల్ల వచ్చినటువంటి ఆ ధ్వని చేత ఇంత పెద్ద కలకలం పుట్టింది, ఇంతమంది పొగుడుతున్నారయా అర్జునుడిని అని. ఇప్పుడు అర్జునుడు తన యొక్క విలువిద్యా ప్రదర్శనాన్ని ప్రారంభం చేశాడు. ఆ అర్జునుడు తనకి ద్రోణాచార్యుల వారు ఉపదేశం చేసినటువంటి మంత్రముల చేత ధనుర్వేదంలో ఏ స్థితిని పొందాడో చూపిస్తున్నాడు. ఆగ్నేయ శరమున అతి భీకరాగ్నియు, ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి భయంకరమైనటువంటి అగ్నిహోత్రాన్ని సృష్టించాడు. వారుణాస్త్రమున దుర్వార జలము, ఆయన వెంటనే వారుణాస్త్రాన్ని ప్రయోగించి పెద్ద నీటిని సృష్టించాడు. చిత్రం ఏమిటంటే అర్జునుడు విలువిద్యా ప్రదర్శనం చేస్తున్నప్పుడు అందరూ సంతోషించారు. భీమ దుర్యోధనులు కొట్టుకుంటున్నప్పుడు సభ రెండు కింద విడిపోయింది. భీముడి వైపు వాళ్ళు దుర్యోధనుడు నశించాలని, దుర్యోధనుడి వైపు వాళ్ళు భీముడు నశించాలని, వాళ్ళిద్దరి మధ్య పగ ప్రేక్షకుల్లో కూడా వెళ్ళింది. అర్జునుడి విషయంలో అందరూ సంతోషించారు. కాబట్టి వారుణాస్త్రమున దుర్వార జలము, అనిల బాణంబున అధికానిలంబును, మేఘాస్త్రమున మహామేఘచయము, వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి బ్రహ్మాండమైనటువంటి గాలిని సృష్టించాడు, మేఘాస్త్రమును ప్రయోగించి గొప్ప మేఘాలు సృష్టించాడు, అలాగే భూమి బాణాన్ని వేసి తాను భూమి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ భూమిలోంచి పైకొచ్చాడు, అలాగే శైలబాణాన్ని ప్రయోగించి తాను ఒక పెద్ద పర్వతం కింద మారిపోయాడు, మళ్ళీ తాను మామూలు రూపాన్ని పొందేశాడు, అదృశ్య బాణాన్ని ప్రయోగించి తాను అదృశ్యం అయిపోయాడు మేఘనాథుళ్లాగా, మళ్ళీ ఆ రంగస్థలం మీద ప్రత్యక్షం అయిపోయాడు, అంతలోనే వేరొక మంత్రాన్ని ప్రయోగించి తాను భూమి మీద పొట్టివాడైపోయాడు, అంతలోనే మళ్ళీ యథాస్థితిని పొందాడు, మళ్ళీ అంతలో ఇంకో మంత్ర ప్రయోగం చేసి తాను చాలా పెద్దగా పొడుగ్గా ఉన్నవాడిగా అయిపోయాడు, అంతలోనే సూక్ష్మ శరీరం ఉన్నవాడిగా అయిపోయాడు, అంతలోనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఏనుగుల మీద గుర్రాల మీద రథాల మీద ఎగిరి దూకాడు, వాటిని నడిపాడు, అంతలోనే ఒక గుర్రాలతో కూడినటువంటి రథం వేగంగా వెళ్ళిపోతుండగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఎగిరి దాని నొగల మీద కూర్చుని ఆ గుర్రాల కళ్యాలు పట్టుకుని ఆ రథాన్ని సక్రమమైన మార్గంలో నడిపాడు. పరిగెత్తేటటువంటి సింహం, పులి, పంది ఇలాంటి వాటిని విడిచిపెడితే ఒక్కొక్క దాని నోట్లో 5 బాణాలు తప్పన ప్రయోగం చేశాడు. ఆవు కొమ్మును ఒక దాన్ని తీసుకొచ్చి అక్కడ కడితే ఆ కొమ్ము మీద 21 బాణములను వరుస క్రమంలో ప్రయోగించి చూపించాడు. ఇన్నిటిని ఏకధాటిగా, ఇంకా మాట్లాడడానికి ఏం లేదు భీమ దుర్యోధనుల యుద్ధంలాగా. అర్జునుడు ఒకదాని వెంట ఒకటి చేసేస్తుంటే ఆయన యొక్క విలువిద్యా ప్రదర్శనానికి, ఆయన యొక్క నైపుణ్యానికి, ఆయన యొక్క శౌర్యానికి, ఆ తేజస్సుకి, ఆ అందానికి ముగ్ధులైపోయి సభంతాలా నోళ్లు తెరిచి కన్నులు రెప్పవేయడం మర్చిపోయి అర్జునుడి వంక అలా చూస్తూ ఉండిపోయారు.